సాహితీవేత్తలకు స్వాగతం. మేము ప్రతి సంవత్సరం వివరించేటట్టు ఆ సంవత్సరంలో వచ్చినటువంటి సత్యవేత్తల సాహితీవేత్తలు విమర్శకులు సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళ సత్యవేత్తలు నిర్వహిస్తాం. అందుకే భాగంగా ఈ సంవత్సరం 6 సత్యవేత్తలు ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మొదటగా నేను చిరంజీవి గారు సత్యవేత్తి. ఈ సత్యవేత్తి సభకు మంత్రిగారు కృష్ణకుమార్ గారు అధ్యక్షత వహించాలని కోరుతున్నాం. కృష్ణకుమార్ గారు వేదిక మీదకి రావాలి. కొత్తగా వచ్చినటువంటి ప్రియులకు సాహితీవేత్తలకు స్వాగతం. ప్రశ్నించినటువంటి ప్రచురణకర్త విశ్వేశ్వరరావు గారు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. కవి విమర్శకులు కాదరమూర్తి గారు కూడా వేదిక మీదకి రావాలి. రండి సార్. ఓకే, అధ్యక్షులు వారు కొనసాగించాలని కోరుతున్నాను. చలో. సభ్యులకు నమస్కారం అండి. నార్ల చిరంజీవి మాకు బంధువు, మామయ్య అవుతాడు నాకు. మా చిన్నతనం నుంచి తెలుగు పూల పుస్తకం ఆయన మాకు చదివి వినిపించేవాడు. అలా విని చదువుకోవటం వచ్చిన తర్వాత చదువుకుని ఇలా తయారయ్యాం మేము. ఆయన పుస్తకాలు కవిత్వం, ముందు పద్యాలు, తెలుగు పూలు, అట్లా పద్యాలు మొదలుపెట్టేసి పాటల్లోకి వెళ్ళి పాటల నుంచి వచ్చిన కవిత్వం, కథలు, నవలలు, కర్రా చెప్పులు, చిన్న చిన్న పదాలతోనే కథలు రాశాడు ఆయన. నవలంటే 60 పేజీలు, అంతకంటే పెద్దలు. అలా మొదలుపెట్టిన ఆయన ఒక 50 సంవత్సరాల పాటు పిల్లలకు ఆయన తప్ప దిక్కు లేనంత పని అయిపోయింది. విశాలాంధ్ర వాళ్ళు 54 నుంచి అనుకుంటాను, 50 నుంచి ఆయన తెలుగు పూల పుస్తకం వేస్తున్నారు. అది మామూలుగా అయితే 46లో అనుకుంటాను అభ్యుదయ రచనల సంఘం వాళ్ళు పుస్తకం వేశారు ఫస్ట్ టైం. 70 ఏళ్ళు దాటిపోయింది అది వేసి, 75 ఏళ్ళు. ఇప్పుడు ఇంకా మార్కెట్లో ఉంది. నేను ఆ 3 కలిపేసి ఒక పుస్తకంగా వేశాను. దానికి సీతారాం మంచి ముందు మాట కూడా రాశాడు. ఇప్పుడు సీతారాం మనకి ఆయన రచనల గురించి వివరంగా మాట్లాడతారు. సీతారాం. అందరికీ అందరికీ నమస్సులు. 35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో శత జయంతి సాహితీ, సాంస్కృతిక, సామాజిక మూర్తుల గురించి ఆ ఏడాది ఎవరైతే శత జయంతులు వస్తాయో వారి గురించి స్మరించుకోవడం ఒక ఆనవాయితీగా పుస్తక మహోత్సవ కమిటీ కొనసాగిస్తూ వస్తున్నది. ఇప్పుడు 1925లో జన్మించిన నార్ల చిరంజీవి గారి శత జయంతి సంవత్సరం ఇది. సాహితీ మిత్రుల పేరిట ఒక సంస్థను స్థాపించి శ్రీశ్రీ ప్రింటర్స్ పేరిట 50 ఏళ్లుగా సాహిత్యాన్ని ప్రచురిస్తూ ఉన్నటువంటి విశ్వేశ్వరరావు గారు ఎన్నో పుస్తకాలను ఆయన తెచ్చారు స్వయంగా. వాటిల్లో తమ బంధువు, ఊరివాడు అయిన నార్ల చిరంజీవి గారి పుస్తకం తేవడం వెనుక కేవలం ఆ ఊరాయన అనే కాదు, తెలుగు సాహిత్యంలో
తెలుగు సామాజిక రాజకీయ సాంస్కృతిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో నార్ల చిరంజీవి ఆయన్ని ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడు, పాఠస్మరణీయుడు అని కూడా చెప్పాలి. ఈ చివరి పాఠస్మరణీయుడు అంటే ఆయన తెలుగుదేశానికి, తెలుగు నేలకు ప్రజాస్వామ్యాలు సంక్షోభంలో పడ్డ కాలంలో ప్రతీప శక్తులు అభ్యుదయ ప్రగతిశీల భావాల మీద బురద జల్లుతూ ఉన్న కాలంలో నిలబడి ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ అవసరం భారతీయ చింతనలో, భారతీయ సమాజంలో లేదా తెలుగు నేలలో కొన్ని ఒకప్పటి ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరం ఉందో నిలబడి పోరాడినటువంటి మనిషి, మహనీయుడు, మానవీయుడు. 1945-46 సంవత్సరాల కాలంలోనే తెలుగు నేల మీద పిల్లలు ఎలా పెరగాలి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఏ భావాలతోటి పిల్లల వ్యక్తిత్వాలు రూపుదిద్దుకోవాలి అన్న అంశాలను దృష్టిలో ఉంచుకొని తెలుగు పూలు పేరిట భావాల పూలు వెదజల్లినటువంటి వాడు నార్ల చిరంజీవి గారు. ఆయన తెలుగు పూలలో ఎన్నో ఆలోచనలు, ఊహలు, వాస్తవాలు, పిల్లలకు సంబంధించి మంచి సంస్కారం, మంచి వ్యక్తిత్వం, మంచి ఆలోచన, సత్ప్రవర్తన, మంచి నడవడి, అది ఎలా ఉండాలో తెలియజెప్పుకోవలసిన అవసరం పెద్దల మీద ఉంది కనుక పెద్దల కోసం ఉద్దేశించి రాసినట్లుగా కూడా నాకు అనిపించాయి. పిల్లల్ని దీంట్లో సంబోధించినప్పటికీ ఆయన మొదట దేశం ఖ్యాతి గురించి చెప్పాడు, రాష్ట్ర ఖ్యాతి గురించి చెప్పాడు, ఈ భూమి మీద ఏం పండుతుందో చెప్పాడు. ఆ తర్వాత పిల్లలు ఎందుకు తమ నేలను, తమ భూమిని, తమ దేశాన్ని, తమ రాష్ట్రాన్ని, తమ తల్లిని ఎందుకు గౌరవించాలి అని చెప్తూ ఆ పద్యాలలోనే పిల్లలకు కావలసిన చిన్న చిన్న మాటలతోటి విస్తృతమైన భావాలను ఇచ్చేటటువంటి పద్యాలను తెలుగు పూలలో ఆయన అందించారు. ఇవాళ చాలామంది తల్లిదండ్రులకు పిల్లల్ని సరైనటువంటి మార్గంలో పెట్టుకోవటం అనేది తలకు మించిన భారం అవుతూ ఉన్నది. పుస్తకం స్థానంలో సెల్ ఫోన్ వచ్చిందని నేను నిందించను, కానీ ఆ వచ్చినటువంటి సాంకేతిక విప్లవ సాధనాన్ని పెద్దలు ఎలా వివేకవంతంగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారో వారి వైఫల్యపు నీడలు పిల్లల మీద పడ్డాయి. పిల్లలు ఫోన్లు వదలటలేదు. చాలా చోట్ల యుక్త వయసు వచ్చినటువంటి పిల్లల్ని టీనేజర్స్ అంటలేదు, వాళ్ళట స్క్రీనేజర్స్ అనే మాటని బహుదా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు అస్తమానం స్క్రీన్ మీదనే ఉంటున్నారు. ఏదో ఒక స్క్రీన్ కావచ్చు, అది ల్యాప్టాపా, ట్యాబా, టీవీయా, సెల్ ఫోనా, ఇట్లా చాలామంది పర్సనాలిటీ డెవలపర్స్ కూడా అలాగే చెప్తున్నారు అన్నమాట. కానీ అటువంటి పర్సనాలిటీ ఎవరో మన పర్సనాలిటీని వృద్ధి చేసే వ్యక్తిత్వ వికాస నిపుణులు 50,000 ఇచ్చి 60,000 ఇచ్చి తెప్పించుకునే బదులుగా ఇగో ఇట్లాంటి పుస్తక ప్రదర్శనలో మంచి ఆలోచనలు ఉన్న, మంచి భావాలు ఉన్నటువంటి పుస్తకాలను కొనుక్కొని పోయి తమ పిల్లల ముందు తాము పుస్తకం పట్టుకొని ఆ పిల్లలతో పాటుగా చదివితే వాళ్ళ వ్యక్తిత్వాలు వికసిస్తాయనేటటువంటి అంశాన్ని మనం విస్మరించాం. కానీ ఈయన చాలా బాధ్యతగా నార్ల చిరంజీవి గారు ఆ పనిని నిర్వర్తించారు. చాలా మామూలు మాట, వెలుగు రాకముందే వేగ నిద్దురలెమ్ము, ప్రొద్దు పొడవ నిదుర పోవరాదు, సోమరితన మేల సుసి శుభ్రముల యందు తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. అలారం పెట్టినా కూడా అలారం నొక్కేసి పిల్లలు నిద్రపోతున్నారని చెప్తాం.
అట్లా కాలకృత్యాలు తీర్చుకోవడం ఈ చిన్న మాటలే, కానీ పదే పదే వాళ్ళకి రీఇన్ఫోర్స్ చేయడం ద్వారా నీ రాత ఎలాగ ఉండాలి, నువ్వు ఎలా వల్లివేయాలి, ఒకవేళ నీ క్లాస్మేటే ఎవరికైనా చదువు సరిగా రాకపోతే ఆ పిల్లవాడికి మళ్ళీ నువ్వు తీరిక వేళల్లో చదువు చెప్పు, నువ్వు క్రమంగా అభ్యాసం చెయ్యి అనేటటువంటి భావాలను ఆయన ఇచ్చేసాడు. పుస్తకాన్ని ఎలా చూడాలి? పుస్తకముల నీవు పువ్వులను చూడు, చింపబోకు మురికి చేయబోకు, పరుల పుస్తకము ఎరువు తెచ్చితివేని, తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ. తెలుగు బిడ్డ అనేటటువంటి ఒక మకుటంతో అనేకమైనటువంటి భావాలను ఆయన చెప్పాడు. మంచి దస్తూరి ఉండాలి, వీటన్నిటికి మించి మంచి నడవడిక ఉండాలి. ఆ నడవడిక ఉండాలి అని అంటే తెలుగు పూలు లాంటి పుస్తకం అమ్మమ్మల దగ్గర, తాతయ్యల దగ్గర, అమ్మల దగ్గర, నాయనమ్మల దగ్గరలో ఉంటే ఆ పిల్లల ముందు వీటిని చదువుతూ ఉంటే అందులోని భావాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. చాలా విశేషమైనటువంటి తెలుగు పూలు పుస్తకం ఇది. అయితే ఆయన పిల్లల మనస్తత్వం గురించి అతి సన్నిహితంగా పరిశీలించి రాసినట్లుగా కొన్ని వైదేశికమైనటువంటి కథలను కూడా ఆయన గేయ రూపంలో అందించడానికి ప్రయత్నం చేశారు. సుప్రసిద్ధ రచయిత ఆస్కార్ వైల్డ్ రెడ్ రోజ్ అండ్ నైటింగేల్ అనేటటువంటి ఒక కథ రాశారు. ఆ కథని ఆయన ఎర్ర గులాబీ పేరిట గేయంలోకి తీసుకొచ్చారు. దానిలో సరళంగానే ఉంటుంది, కానీ పిల్లలకు కావలసిన ఆలోచన ఇచ్చేటటువంటి రచనగా దాన్ని ఒక పెద్ద ప్రసిద్ధమైనటువంటి కథని ఆయన గేయ రూపంలో ఒక కథగా తీసుకొచ్చి చెప్పారనమాట. దాంట్లో ఒక పిల్లవాడు ఉంటాడు, ఒక నైటింగేల్ ఉంటుంది. ఈ పిల్లవాడికి ఈ కోకిల లాంటి నైటింగేల్కి బుల్బులి అని పేరు పెట్టారు దానికి. ఈ ఇద్దరు తోటలో తిరుగుతూ పిల్లవాడు పాడితే కోకిల పాడుతుంది, కోకిల పాడితే పిల్లవాడు పాడతాడు. పరస్పరం అనుబంధం వాళ్ళకి పెరుగుతుంది. ఒకరోజు చాలా విచారవదనంతో ఆ పిల్లవాడు వస్తాడు. ఎందుకురా నువ్వు ఇలాగ వస్తున్నావు అని అంటే, నాకు ఒక స్నేహితురాలు ఉంది, ఆ స్నేహితురాలి డిన్నర్కి విందుకు నేను వెళ్ళాలి అని అంటే నన్ను ఎర్ర గులాబీ తీసుకొచ్చి ఇమ్మని అడిగింది అని చెప్తాడు. ఆ దేశంలో అన్ని తెల్ల గులాబీలే తప్ప ఎర్ర గులాబీలు లేవు, మంచు ప్రదేశం కావద్దని చెప్తాడు. ఈ పిల్లాడు ఇంకా నేను అది అందుకోలేను అని అన్నప్పుడు, నువ్వు విచారించుకొని ఆ బుల్బులి లేదా నైటింగేల్ తన హృదయాన్ని, తన గుండెను, తన శరీరాన్ని ఆ గులాబీ ముళ్ళుకి గుచ్చుకొని 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 రక్తం ఓడ్చి ఆ తెల్ల గులాబీని ఎర్ర గులాబీగా మార్చి ఇస్తుంది. అయితే ఆ పిల్లవాడు చేసిన ఒక చిన్న పొరపాటు ఏమిటనంటే, తిరిగి ఆ గులాబీ దొరికిందన్న ఆనందంతో ఆ పిల్లవాడు తిరిగి తన కోసం త్యాగం చేసిన ఆ బుల్బులిని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయి ఆనందంగా ఆ డిన్నర్లో పాల్గొంటాడు. మళ్ళీ సంతోషంగా వస్తాడు. ఇంతకు ముందు ఇది కొన ప్రాణంతో ఉన్న ఆ బుల్బులి చివరికి ఆ పిల్లవాడిని చూసి ప్రాణం విడుస్తుంది. బుల్బులి ఎప్పుడైతే చనిపోయిందో పిల్లవాడి గొంతులోంచి అద్భుతమైన పాట కూడా మాయమైపోతుంది. ప్రకృతిలో నాకు ఈ కథను ఎందుకు అందించారు ఆయన? ప్రతి ప్రాణి కూడా ఇంకొక ప్రాణి మీద ఇంటర్ డిపెండ్ అయి ఉన్నది. ఆ పక్షి ఉండటం చేత పాట ఉంది, ఆ పాట ఉండటం చేత ఈ పిల్లవాడి హృదయానందం ఉంది, ఈ పిల్లవాడి హృదయ పాట ఉంది ఒక లేయర్లో. ఇంకొక లేయర్లోనేమో కృతజ్ఞత ప్రకటించకపోవడం, తనకి ఎవరైతే ఏమి త్యాగం చేసి ఇచ్చారో ఆ త్యాగాన్ని మర్చిపోవడం లేదా గుర్తించకపోవడం, విస్మరించడం అనేటటువంటిది తట్టుకోలేక అది చనిపోయింది. ఈ ప్రాణుల మధ్య ప్రకృతితో మనం సహజీవనం సంతోషంగా చేయాలనే సందేశాన్ని ఆయన ఇచ్చారు. ఎక్కడో చైనా దేశంలోనో జపాన్ దేశంలోనో హాతంతాయ్ అనేటటువంటి ఒక ధనికుడు సోమరులందరూ అతన్ని చేరి పొగుడుతూ ఉంటే అతను కూడా అలాగే వారికి విందులు వినోదాలు ఇస్తూ ఉంటే ఒక శ్రమని నమ్ముకొని కట్టెలు కొట్టుకునేటటువంటి వాడిని కూడా పిలిస్తే, నేనేమన్నా హాతంతాయినా సోమరిపోతులను తయారు చేయడానికి, నా గొడ్డలి ఉంది, నేను కట్టెలు కొట్టుకొని జీవిస్తాను అని చెప్పి ఆ హాతంతాయ్ యొక్క కళ్ళని తెరిపించి
సోమరులందరినీ దూరం చేసేటట్టుగా ఇలా మంచి భావాలతో ఉన్న ఇవి ఉన్నాయి. అట్లాగే ఆయన్ని కేవలం బాల రచయితగానే కాకుండా అభ్యుదయ ప్రగతిశీల భావాలతోటి అనేక కథలు కూడా రాశారు. వీటన్నిటి మించి భాగ్యనగరం అనేటటువంటి మహోత్కృష్టమైన రసకావ్యము అని చెప్పదగిన చాలామంది ప్రశంసలను అందుకున్నటువంటి భాగమతి యొక్క ప్రేమ గురించి భాగ్యనగరం అనేటటువంటి మంచి నాటకాన్ని చాలా అద్భుతంగా రాశారు. అది బహుశా రేడియోలో ప్రసారం అయి ఉండవచ్చును. అలాగే సి నారాయణ రెడ్డి గారు కానీ, రాంభట్ల కృష్ణమూర్తి గారు కానివ్వండి, పారసీ ఉర్దూ కవుల ప్రభావం నార్ల చిరంజీవి గారి మీద ఉండటం వల్ల బహుశా ఆ లాలిత్యం, పదలాలిత్యము, భావలాలిత్యము, సున్నితమైనటువంటి భావాలతోటి ఆలోచనలతోటి సాహిత్యాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేశారు. మీరు ఒకవేళ ఉత్త చేతులతో వెళ్ళకండి, ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే తెలుగు పూలు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ఆ పుస్తకాన్ని కొనుక్కొని వెళ్ళి 4 పద్యాలు చదివితే 5వ పద్యం నుంచి మీరు నార్ల చిరంజీవి అభిమానిగా తప్పకుండా మారుతారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన భాగ్యనగరం రాయడం, వెలుగు పూలు, తెలుగు పూలు, హేతువాద దృష్టితోటి పిల్లలకి ఎట్లా రేడియోలో కూడా వచ్చిందని చెప్తున్నారు. నేను అప్పటికి ఇంకా పుట్టలేదనమాట ఆయన భాగ్యనగరం రాసే నాటికి. ఇప్పుడు ఆడియో కూడా దొరుకుతుందట. వినడం వల్ల ఆ భాగ్యనగరంలో నాటకంలో ఉండేటటువంటి మధురిమని, విషాదాన్ని, త్యాగాన్ని, ప్రేమని ఏవైతే నార్ల చిరంజీవి గారు చెప్పదలుచుకున్నారో అవన్నీ ఆ భావాలు మనకి. ఇది ఒకవైపు ఉండగా చరిత్రలో కాటూరు, ఎలమర్రు గ్రామాలకు జరిగిన ఒక ఘోర దురంతాన్ని, మర్చిపోలేని అవమానాన్ని బహుశా ఇంక ఏ గ్రామానికైనా 1940 నుంచి 51 వరకు, 48 వరకు అవి జరిగి ఉంటాయి. ముఖ్యంగా ఈ గ్రామంలో 350 మందిని పైగా పురుషుల్ని పళనియప్పన్ అనేటటువంటి మలబార్ సైనికాధికారానండి, పోలీస్ అధికారానండి, బట్టలు ఊడదీసి గాంధీ విగ్రహం చుట్టూ తమ ఇంటి స్త్రీల ముందే అవమానించడమే కాకుండా 2 బండ్ల నిండా ముళ్ళుగర్రలు విరిగిపోయేట్లుగా హింసిస్తే, ఆ హింసావమానం నుంచి 1948 జూలై 14వ తారీఖున ఎలమర్రు మీద దాడి జరిగితే 1949 జూలై 16వ తారీఖున కాటూరు మీద ఆ దాడి జరిగింది. ఆ దాడి గురించి ప్రజాస్వామికవాదిగా ఆయన చాలా ప్రశ్నలు వేశాడు. ఇవాళ అటువంటి దాడులు ముళ్ళుగర్రలు విరగకపోయినా భావాలను, అభ్యుదయ ప్రగతిశీల భావాలను ఎక్కడెక్కడైతే ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, ఈ పుస్తకం ఎందుకు అమ్మావు, ఆ పుస్తకం ఎందుకు అమ్మావు, ఇంకొకటి ఎందుకు అమ్మావు అని విప్లవాత్మకంగా, హేతుబద్ధంగా ఉండవలసినటువంటి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవలసినటువంటి వ్యవస్థ అప్రజాస్వామికంగా ఎటో మనం వెళ్ళిపోతున్నాం. అందుకే అంటాడు, చటచటా శబ్దమేమి, చక్రాలకు రక్తమేమి, ఏ లోకం తల్లి ఇట కనిపించడు కాలనేమి అని తిలక్ అన్నాడు. ఒకే రకపు తోలు బొమ్మలు, ఒకే వైపు ఒకే నడక, ఎక్కడికే తల్లి ఇట ఏదో కత్తులనది, శత్రువనే మైదానం, మృత్యువనే అజ్ఞానం, పిలిచికొన్న ఒక సైన్యం, తిరిగి రాని ఒక దైన్యం, ఇది యుద్ధం అబ్బి ఇప్పుడు ఇంట ఆక్రోశం, వీరికి మిగిలేదొక బాష్పం అని 1941లో తిలక్ వేరొక సందర్భంలో రాసింది. 1941లో బెంగాల్ కరువు వచ్చినప్పుడు అస్థిమూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు, ఏ లోకం తల్లి ఇట కనిపించడు కాలనేమని ఆక్రోశించాడు. ఎందుకు చదవాలి నార్ల చిరంజీవిని అంటే ఆయన అడిగాడు, పత్రికా యజమానుల ప్రజాస్వామ్యం అని అన్నాడు. 1955లో దాదాపుగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిపోయింది అని ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో శ్రీశ్రీ మీద జరిగినటువంటి దాడి కానీ, ప్రగతిశీల శక్తుల మీద జరిగినటువంటి హిందుడై దాదాపుగా శ్రీశ్రీ లాంటి కవికి అది వజ్రోత్సవం, మహాప్రస్థానం వజ్రోత్సవం కూడా జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. ఇదే వేదిక మీద రేపో మాపో శ్రీశ్రీ గురించి కూడా మాట్లాడతారు. ఆనాడు ఎవరూ మాట్లాడకపోతే ఏమి అభ్యుదయము, ఏమి ప్రగతిశీలత, ఎక్కడికి పోయింది ఈ అభ్యుదయ భావన అనేటటువంటి ఇదితోటి నార్ల చిరంజీవి వేసినటువంటి ప్రశ్న ఈనాటికి కూడా చాలా ప్రాసంగికత ఉన్నది అని మనం గుర్తించవలసి ఉంది. అందుకనే ఆయన్ని పాఠస్మరణీయుడు. ఆయన తెలుగు
వారికి ఒక పాఠాన్ని ఇచ్చిపోయినటువంటి వాడు. అట్లా ఈరోజు నేనేదో 4 మాటలు ఈ చిరంజీవి గారి గురించి రాయమని అన్నందుకు కొమ్మలు రెమ్మలు కానివ్వండి దీనిలో ఉన్నటువంటివి. ఒక ఊరిలో పెద్దలకు మధ్య తగవైతే ఆ తగవు తీర్చేందుకు చిన్నపిల్లలు తమ యుక్తితోటి ఆ పెద్దలకి చెప్పి ఆ ఘర్షణని నివారించినటువంటి ఇదేనంటే పిల్లల మీద ఎంత పెద్ద బాధ్యత ఉందో కూడా తెలియజెప్పి వాళ్ళని బాధ్యతాయుతమైన సత్ప్రవర్తన కలిగిన మంచి రాజ్యాంగబద్ధ పౌరులుగా, రాజ్యాంగబద్ధ పౌరుడు అని అంటే రాజ్యాంగానికి విధేయంగా ఉండేటటువంటి వాడు అని కాదు, రాజ్యాంగ నైతికతను ప్రశ్నించేటటువంటి వాడు. రాజ్యాంగబద్ధంగా ఎవరెవరైతే ఉండాలో వాళ్ళు ఉండనప్పుడు కాళోజీలాగా తిరగబడి నిలబడి ఇది నా గొడవ అని ప్రజల పక్షాన అడిగేటటువంటిది రాజ్యాంగబద్ధత. మనం రాజ్యాంగానికి విధేయంగా ఉండటం కాదు, రాజ్యాంగం ఆ పనిని చేసేటట్లుగా చేయాలనేటువంటి 4th ఎస్టేట్ 1955లో సరైనటువంటి పాత్రని నిర్వర్తించకపోయినప్పుడు ఆయన ఎలుగెత్తి ఆక్రోశించినటువంటి వాడు. బహుశా విశ్వేశ్వరరావు గారిని ఎరిగిన వారికి 3 గురించి ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. 1 శ్రీశ్రీ, 2 సుందరయ్య, 3 నార్ల చిరంజీవి. సుందరయ్య గురించి, నార్ల చిరంజీవి గురించి, శ్రీశ్రీ గురించి అనేక సార్లు అభిమానంతో కాదు, వాళ్ళ భావాల అవసరం ఈనాటి సమాజానికి, వాళ్ళ ఆదర్శాల అవసరం ఈనాటి సమాజానికి, వాళ్ళ ఆశయాల, వాళ్ళ నమ్మిన విలువల సిద్ధాంతాల అడుగుజాడల నీడల్లో మనం నడవాలనేటటువంటి ఆకాంక్ష ఉండటం చేత నార్ల చిరంజీవి గారిని వాళ్ళ మనం స్మరించుకుంటున్నాం. ఆ స్మరణలో భాగంగా నాకు ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన తమ ఊరి గురించి ఒక మాట చెప్తాడు. తన ఊరు గురించి ఆయన ఏముంటాడంటే ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మంచి గంధపు చెక్క మా ఊరు, ఆ ఊరు చూడవస్తిరా మీకు శుభము పలికేము, మనసీయ వస్తిరా మరచిపోలేరు, మనువాడ వస్తిరా పోలేరు అని. ఎవరి ఉన్న ఊరు కన్నతల్లి వారికి అట్లాంటిది. ఆ ఊరి గురించి అంటే కాటూరు గురించి ఆయనకున్న ప్రేమ, అదే కాటూరు గురించి విశ్వేశ్వరరావు గారు చాలా గర్వంగా, అంతే ఆయన ఎప్పుడు కాటూరు గురించి ప్రస్తావించినా కూడా ఆ చరిత్రలో జరిగినటువంటి అవమానాన్ని గుడ్ల నీరు కుక్కుంటూ చెప్తూ ఉంటారు. అలా జరగకూడదు. కానీ ఇవాళ కూడా అనేక అవమానాలు జరుగుతున్నాయి. అనేక చోట్ల అనేక మందికి జరుగుతున్నటువంటి అవమానాల గురించి, అక్రమాల గురించి, దౌర్జన్యాల గురించి, దారుణాల గురించి మనం ప్రశ్నలు మర్చిపోయాం, అడగటం మర్చిపోయాం, నిలదీయటం మర్చిపోయాం, అన్యాయం అనటం మర్చిపోయాం, అక్రమం అనటం మర్చిపోయాం. జరుగుతోంది కదా, మనని కాదు కదా అన్నది అనేటటువంటి భావనతో ఇవాళ ఉన్నాం. అలా ఉండడం కోసం ఇట్లాంటి మహనీయులు ఏమి చేసి వెళ్ళారో, ఏ మార్గాన్ని ఏర్పరిచిపోయారో, ఏ దారిని చూపిపోయారో, ఏ వెలుగు పూల కాంతులని మన మీదకు ప్రసరించిపోయారో వారిని తలుచుకోవడం, వారిని స్మరించటం అవసరమని భావిస్తూ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం ఉచితం కాదు. అవతల పెద్దలు కృష్ణకుమారి గారు ఉన్నారు, బాల సాహిత్యం మీద విశేషంగా కృషి చేశారు. అంతకుమించి రేడియో ప్రసారాల నాణ్యతను కానీ ఖ్యాతిని కానీ పెంచడంలో వారి దోహదం ఎంతైనా ఉంది. వారిని తదుపరి ఆహ్వానించవలసిన కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గట్టెక్కేశాను. కృష్ణకుమార్ గారు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. అంతకుముందు పిల్లల కోసం పిల్లల సాహిత్యం ఆవిడ సృష్టించడమే కాదు, ఎంతోమంది పిల్లల సాహిత్యం సృష్టించిన వాళ్ళందరినీ రేడియో ద్వారా పరిచయం చేసి పిల్లల్ని సాహిత్యంలో తీసుకొచ్చి పాటలు పాడించి ఎంతో కృషి చేశారు. ఆవిడ ఇప్పుడు నార్ల చిరంజీవి గారి వచ్చిన రచనల గురించి మాట్లాడతారు, కథలు నవలల గురించి. కృష్ణకుమార్ గారు. అందరికీ నమస్కారం. శత జయంతి జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క బాల సాహితీవేత్తని విజయవాడ పుస్తక మహోత్సవంలో గుర్తు చేసుకోవడం, పిల్లల కోసం రాయడం, పిల్లల చేత రాయించడం అనే ఉద్యమంలో ఉన్న నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే విశ్వేశ్వరరావు గారు చెప్పినట్టు నేను ఆయన రచనలు మొత్తం ఇప్పుడు మీకు వివరించే పరిస్థితి లేదు. కానీ మామూలుగా మనకున్న ఒక
బాల సాహిత్యం అంటే ఒక అభిప్రాయం ఏంటంటే అవి ఫేబుల్స్ లేకపోతే ఫెయిరీ టేల్స్ అని. ఫేబుల్స్ అనేటటువంటివి ఫెయిరీ టేల్స్ అనే వాటికి తేడా ఎక్కడ అనేటటువంటి దానికి ఒక నిర్వచనం ఏంటంటే ఫేబుల్స్ అనేవి పూర్తిగా మనిషి పాత్ర లేకుండా పిల్లల కోసం చెప్పినటువంటి కథ, జంతువులతో తెప్పించినటువంటి కథ. అదే ఫెయిరీ టేల్స్ అయితే మనుషులు తప్పనిసరిగా వాళ్ళు అందులో ఉంటారు పాత్ర. ఈ చిరంజీవి గారు పిల్లల కోసం చెప్పినటువంటి రాసినటువంటి నవలలైతేనే కథలైతేనే వాటిల్లో ఎక్కువ భాగం ఫెయిరీ టేల్స్ లైన్లో రాసి ఆయన సామ్యవాద సిద్ధాంతాల్ని తను చెప్పినటువంటి ఇప్పుడు సీతారాం ఇంతవరకు చెప్పిన ఆయన ఐడియాలజీని పిల్లలకు చెప్పడంలో ఎలాంటి కృషి చేశారనేది చాలా విశిష్టంగా చేశారు. ఎందుకంటే పిల్లలకి ఒక సిద్ధాంతాన్ని గురించి చెప్పడం అనేటటువంటి చాలా కష్టం. అందులోనూ సమరస భావాన్ని పిల్లలకు ప్రేరేపించాలి అంటే చెప్పేటటువంటి కథని ఎత్తుకోవడంలో రచయిత చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి దానికి ముఖ్యమైన ఉదాహరణ ఇక్కడ మీలో చాలామంది చిన్నప్పుడు మీ అమ్మమ్మ చెప్పిన కథ వినుంటారు, కానీ పేను పెసరచేను అనే కథ. పేను పెసరచేను అనే కథలో నార్ల చిరంజీవి గారి రచన శిల్పం కానీ దానిలో ఆయన వస్తువుని ఎంత బాగా మళ్ళించుకోవచ్చు అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ అన్నమాట. ఆ పేను పెసరచేను అనే కథ అందరికీ తెలిసినటువంటి కథలో పేను పెసరచేను వేసుకుంటుంది, దాన్ని పాడు చేస్తే ఆ రాజుకి ఎలా ఇబ్బంది పెడుతుంది, రాజుని ఎలా ఓడిస్తుంది, ఒక అల్ప ప్రాణి మహారాజుని కూడా ఎలా విజయం సాధించగలదు అని చెప్పే ఒక చిన్న ఆలోచనకి ఆయన చాలా పాత్రలను అందులో తీసుకొచ్చి ఇప్పుడు సీతారాం చెప్పాడే జరిగినటువంటి దురంతాలు, మలబార్ వాళ్ళు చేసిన దురంతాలని ఈ కథలో అన్వయించారు. పేను పెసరచేను కథలో చిరంజీవి గారు రాసిన పేను పెసరచేను కథలో పేను పెసరచేను వేసుకుంటుంది, కానీ ఆ పేను అక్కడికి వచ్చి పెసరచేను వేసుకోవడానికి మర్రి దీవి దగ్గరికి వచ్చి ఒక ఊడల మర్రి దీవి దగ్గరికి వచ్చి పేను పెసరచేను వేసి చక్కగా పండిస్తుంది. ఇందులో చాలా అంశాలు దునిపారు ఆయన. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పర్యావరణంలో ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడి ఉంటుంది, అన్ని ప్రాణుల్ని కాపాడుకోవాలి, వృక్షాలను కాపాడుకోవాలి, వీటిని మనుషులు దురంతాలు చేసి నరికేస్తే ప్రకృతి ఎలా విధ్వంసం అవుతుంది అనే అంశాన్ని పెట్టారు. అలాగే అల్ప ప్రాణులని చెప్పి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే, మనుషుల యొక్క బలహీనులని చెప్పి వాళ్ళని తొక్కవేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళంతా ఏకమైతే ఎలా విజయాన్ని సాధించగలుగుతారు, అటువైపు పైన ఉన్నటువంటిది మహారాజా అయినప్పటికీ కూడా వాడిని ఎలా వీధిలోకి రాగలం అని చెప్పడానికి ఈ కథని పిల్లల మనసుల్లో నాటుకునేలాగా చాలా అద్భుతంగా ఆయన రాస్తారు. దాంట్లో చాలా చాలా విషయాలు పిల్లలకి అద్భుతాలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పేను అనేటటువంటిది ఒక మంచి అడ్మినిస్ట్రేటర్. ఆ పేను బాగా చూసుకుంటూ ఉంటుంది, పెద్ద పేను, దానికి ఒక భార్య ఉంటుంది పేను, అదేమో మంచి ఇల్లాలు, అందరినీ ప్రాణులన్నింటినీ కాపాడుకుంటూ ఎవరు అనారోగ్యంతో వచ్చినా ఆశ్రయం కోరి వచ్చినా వాళ్ళందరికీ సేవలు చేస్తూ ఉంటుంది. వాళ్ళకు ఒక చిన్న బుల్లిపేను ఉంటుంది, ఆ బుల్లిపేను కుతూహలంగా అన్నీ చూస్తూ ఉంటుంది. అయితే ఈ రాజ్యంలోకి ఒక కాకి వస్తుంది. కాకి దెబ్బ తినొస్తుంది, బాధపడుతూ గాయాలతో వస్తుంది, మూర్ఛపోతూ చావుకి అతి దగ్గరగా వస్తుంది. వస్తే దాన్ని ఈ పిల్లపేను పిల్లలకి దురదవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా కనబడతారో చెప్పడానికి ఈ బుల్లిపేను దృష్టిలో నుంచి ఆ కాకి దురవస్థని వర్ణిస్తాడు ఈయన. ఆ తల్లిపేనేమో ఈ కాకికి సేవలు చేసి దాన్ని సేద తీరుస్తుంది. ఈ పిల్లపేను ఈ కాకిని చూసి, పడుకున్న కాకిని చూసి దానికి బొమ్మ తయారు చేస్తుంది. అది పిల్లల్లో ఉండే కుతూహలాన్ని మళ్ళిస్తూనే ఓ పక్క ఎలాగ ఆశ్రయం ఇవ్వాలి, దీనస్థితిలో వచ్చిన వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనే పరోక్షంగా చెప్తూ కథని మళ్ళిస్తారనమాట. అలాగే ఇవన్నీ కలిపి దూరాన ఉత్తరాదిని ఒక రాజు ఉన్నాడు, ఓ నడమంత్రపు రాజు. వాడు చాలా దురంతాలు చేస్తూ ఉంటాడు. వాడు ఎంత భయంకరుడంటే వాడు వచ్చిన వాళ్ళని వచ్చినట్టే ఆ ప్రజలందరినీ వాళ్ళకి ఏ రకమైనటువంటి పన్నులు వేసి వాళ్ళందరి దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళు కట్టకపోతే వాళ్ళని చంపేస్తూ అలా చేస్తూ ఉంటాడు. జంతువుల చేత తొక్కిస్తూ, ఏనుగుల చేత తొక్కిస్తూ అలా చేస్తూ ఉంటాడు. ఆ రాజు ఎక్కడ ఏది కనపడితే దాన్ని అంతా వసూలు చేసుకుంటూ ఉంటాడు. అటువంటి కోటలో నుంచి పూర్తిగా వాడేం చేస్తాడంటే మళ్ళీ వచ్చి పేను వాళ్ళ పెసర చేను ఉండే చోటకు వస్తాడు. పేను పెసర చేనుని నాశనం చేస్తాడు.
పెసరచేను నాశనం చేస్తాడు. ఈ పేను వాళ్ళు ఉండేటటువంటి మర్రిల ఊడ మీద ఉన్నటువంటి మిణుగురులు తయారు చేసిన అద్భుతమైన ఒక దీపాన్ని తగలేసేస్తాడు. అలా వాడు విధ్వంసకరుడు అనమాట. నడమంత్రపు రాజు వాడు. విధ్వంసాన్ని చేసేటటువంటి రాజుకి ఎలా బుద్ధి చెప్పాడు, ఎలా బుద్ధి చెప్తుంది ఈ పేను. ఆ పులులకి పాలమర్రి అనేసరికి ఒక అడవికి మధ్యన యుద్ధం జరుగుతుంది. ఎందుకు? ఈ రాజు వల్ల. వీడు వెళ్ళి వేటాడడానికి వెళ్ళేసరికి జంతువులన్నీ పక్కన ఉన్న వనంలోకి వెళ్ళి నీడ తీసుకుంటాయి, ఆశ్రయం కోరతాయి. ఆశ్రయం కోరితే వెంటనే సైనికులను పిలిచి ఆ అడవి అంతని తగలబెట్టేయండి అంటాడు. ఇప్పుడు మీరు విన్న ఆ ఎలమరి సంఘటన లేదు, అదంతా ఇందులోనే ఈ కథలో జరుపుతాడనమాట. ఆయన తగలబెట్టేస్తే ఆ పులులు అవన్నీ వచ్చి ఇక్కడ వీటిలో రావడం వల్లే మేము మా అడవంతా తగలడిపోయిందని వీళ్ళు ఏడుస్తారు. వీళ్ళిద్దరికీ మధ్య శత్రుత్వం వస్తుంది. అయితే పేను వచ్చి వీళ్ళకి సయోధ్య కుదురుస్తుంది. మీరు కంగారు పడకూడదు, మీరు శాంతంగా ఉండాలి, ఇరుపక్షాలు కూడా మీరు వాళ్ళ మీద మనం ఎలా కష్ట తీర్చుకున్నామో చూద్దామని చెప్పి వీళ్ళు మీరు దెబ్బలాడుకోవద్దని వాళ్ళు ఓదార్స్తాడు. ఓదార్చి మొత్తానికి ఈ నడమంత్రపు రాజు యొక్క దుస్తులు మొత్తానికి రాజ్యంలో ఉండే ప్రజలందరూ పారిపోతారు, వదిలేసి ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వాడి కోటలో ఉండే సైనికులే మిగులుతారు. అయినప్పటికీ కూడా ఆ సైనికులు కూడా వీడు ఒకరోజు ఎవరైతే ఏకదింపం చెప్పానో ఈరోజు నువ్వే మంత్రి ఉంటాడు అని నువ్వేంటంటే వీళ్ళు పొగుడుతూ ఉన్నాడు అన్నమాట ఈ రాజుని. వాడు పొగుడుతూ ఏమాత్రం తేడాగా పొగిడి వాళ్ళ రోజులో చంపేస్తూ ఉంటాడు. అలా చంపడంతో మొత్తం అంతా చనిపోతారు. చనిపోయేసరికి అప్పుడు ఈ రాజు ఎక్కడ మిగులుతాడు. రాజును ఒక ప్రజలందరూ వీడికి శిక్ష విధించాల్సింది ప్రజలే అంటాడు. ఈ పేరు తీర్పిస్తుంది అంటే ఆ ప్రజలందరూ చంపేస్తూ ఉంటారు. అప్పుడు అది చిరంజీవి గారి పెళ్లిపేటలన్నీ అమ్ములో కనబడతాయి. మీరు అలా కంగారు పడి చంపేయకూడదు. వాడు చచ్చిపోతే ఒక్కసారి చచ్చిపోతాడు, కానీ అలా చంపకూడదు. వాడికి శిక్ష వేరేగా ఉండాలి. ఎలా ఉండాలంటే వాడు మనందరితో కలిసి కష్టపడి పనిచేసి తిండి సంపాదించుకుంటూనే బతుకుతాడు అని తెలుసుకోవాలి. వాడు అటువంటి చైతన్యం వాడికి వచ్చేలాగా, వాడిలో మార్పు వచ్చేలాగా మనం చేయాలి తప్ప వాడిని ఒక్కసారిగా చంపేస్తే దాంతో అయిపోయే పని కాదు అని చెప్పి చాలా నర్మగర్భంగా అందరూ కలిసి ఉండాలి. చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా కలిసి ఉంటే మనం ఏదైనా సాధించగలం అని చెప్తూ హింసించడం కాదు, హింసలో వాడు ఎవరి భోజనం వాడు సంపాదించుకోవాలి. కష్టంలో ఉండేటటువంటి సౌఖ్యాన్ని తెలుసుకోవాలి. కష్టపడితేనే మనకి ఆనందం ఉంటుంది అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలని మనకి ఈ పాత్రలన్నింటిలో చాలా సంతోషంగా పిల్లలు పెద్దవాళ్ళనే చదువుతున్నారు. నాకు ఒకటే సందేహం ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఈ పుస్తకాన్ని చదివితే ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతారా అని. ఎందుకంటే భాష కొంచెం ఇప్పుడు పిల్లల భాషకి కొంచెం దూరంగా ఉంది కాబట్టి. అందుకని పేరు పెసరచేను 58లో రాశాడు ఆయన. 58లో ఈ రకమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని పిల్లల కోసం చాలా చక్కగా వివరించినటువంటి చిరంజీవి గారు ఆయన శతజయంతి సందర్భంగా పంచుకోవడం బాల సాహిత్యవేత్తలైన అందరికీ కూడా పెద్దలకు కూడా చాలా తప్పనిసరైన విషయం. సంతోషం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు కృష్ణగారు గారు. నారచర్య శతజయంతి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం సీతారాం గురించి చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. కృష్ణగారు గారు కళ గురించి గట్టిగా మాట్లాడారు. ఈ సమావేశానికి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తాం. థ్యాంక్ యూ.